ఎపిసోడ్ 5 కూడా వచ్చేసింది. ఈ ఎపిసోడ్లో మాత్రం నాకు విష్ణుప్రియాని చూస్తే పాపం అనిపించింది. ఎందుకంటే తను క్లేన్ కోసం గ్రూప్లో యాడ్ అవటానికి నుంచి ఉన్నప్పుడు ఎవరూ యాడ్ చేసుకోలేదు. నిఖిల్ కానీ, నైనిక కానీ, అలాగే యష్మిక కానీ ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు. తను చాలా ఫీల్ అయింది. తర్వాత నిఖిల్ని కూడా అడిగింది. నిఖిల్ దానికాడ కొంచెం ఎమోషనల్ అయ్యాడు, చెప్పాడు. అయితే నిఖిల్ మణికంఠని తీసుకోవడం చాలా ప్లస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరూ నుంచునే వాళ్ళే కాదు మణికంఠని తీసుకోవటానికి. తర్వాత దానికాడ కూడా కొంచెం ఫీల్ అయ్యి బాగా ఎమోషనల్ అయ్యేవాడు మణికంఠ. ఆ తర్వాత ఓమాదిత్య అన్నను కూడా ఎవ్వరూ తీసుకోలేదు. అంటే సడన్గా ఎవ్వరు నుంచోలే. తర్వాత నైనిక నుంచింది, తీసుకుంది. వీళ్ళిద్దరూ అట్లా నుంచోలే. అక్కడ అన్నయ్య కూడా కొంచెం ఫీల్ అయ్యాడు కానీ బయటకు చెప్పుకోలేకపోయాడు. ఆ తర్వాత ఓమాదిత్య విషయంలో ఈ ఎపిసోడ్లో జరిగింది టవల్ కార్డ్ ఇష్యూ జరిగింది. ఆ టవల్ ఇష్యూలో ఎవరు తప్పో కామెంట్లో మెసేజ్ చేయండి. తర్వాత నిఖిల్కి తక్కువ మంది మెంబర్స్ వచ్చారు. అయితే ఎక్కువ 4 మెంబర్స్ ఉన్న వాళ్ళిద్దరికి కంటెస్టెంట్ పెట్టి దాంట్లో నుంచి నిఖిల్కి గ్రూప్లో వాళ్ళని ఒకరు తీసుకోవచ్చు అని చెప్పారు. అయితే వాళ్ళిద్దరికి పోటీ పెట్టారు. ఆ పోటీలో గెలిచింది అయితే మాత్రం యష్మిక టీం గెలిచింది ఆ దాంట్లో. కానీ బాగా ఆడింది అభయ్ నవీన్ ఈసారి బాగా ఆడాడు, అలాగే బాగా మాట్లాడాడు కూడా. గేమ్ పరంగా బాగానే ఆడాడు, అలాగే చెప్పాల్సిన కాడ కూడా గట్టిగానే చెప్పాడు. మీకు ఎవరు నచ్చారో కామెంట్లో మెసేజ్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.